అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5,000 పైగా నిర్మాణమైన దిశ. నేను గత 2 సార్లు స్వయంగా కలిసి మంత్రి గారిని జగిత్యాల రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది. ఒకసారి రివ్యూ చేయాలని చెప్పని అక్కడ దాదాపు సగం ఇళ్ళ వరకు ఇంతవరకు ఆక్యుపై అయింది. కానీ వాళ్ళకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు జగిత్యాల పట్టణం రావాలి వెళ్ళాలంటే మాత్రం చాలా వ్యయంతో కూడుకున్నది. కనుక ఇంతకుముందు గౌరవ రవాణా శాఖ మంత్రులు ఒక మాట చెప్పిన దిశ, ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యం వల్ల వాళ్ళ ఆదాయం పెరిగింది. కానీ జగిత్యాలలో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఉండేటువంటి వాళ్లకు వ్యయం పెరిగింది అధ్యక్ష. కనుక వెంటనే వీటి పట్ల రివ్యూ చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రధానమైనటువంటి రవాణా సౌకర్యం కావాలా, అక్కడ ఉండే డ్రింకింగ్ వాటర్ సప్లై కావాలా, అక్కడ ఏదైతే నిర్మాణం జరగకముందే డంపింగ్ యార్డ్ ఉండేది అక్కడ, ఆ డంపింగ్ యార్డ్ వల్ల వాళ్ళ దుర్వాసనతోని చర్మ వ్యాధులతో బారిన పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, గౌరవ సభ్యులు గతంలోని విషయాలు చెప్పడం జరిగింది. నేను రాజకీయాల్లోకి రాకముందు పూరి గుడిసెలు ఉండేటువంటి కాంగ్రెస్ పరిపాలన అధ్యక్ష పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దాదాపు 45 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఇది ఈరోజు డబుల్ బెడ్రూమ్లోకి వచ్చింది. పేదవాళ్ళ యొక్క కళ వాళ్ళ సొంత ఇల్లు అనేది. కనుక ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఈ యొక్క సౌకర్యాలను వెనువెంటనే కల్పించాలని చెప్పని మొన్న వచ్చినటువంటి పురపాలక సంఘ ఎన్నికలలో ఒక సమస్య వచ్చింది అధ్యక్ష. అక్కడ పోలింగ్ స్టేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు దాదాపు సగం పైగా మంది ఓట్లకు రానటువంటి పరిస్థితి. కనుక ఇటువంటి అన్నింటిని కూడా ప్రత్యేకంగా పరిశీలించి వాటిని పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.